ఈగల్ మూవీ ఎలా ఉంది అన్న? చాలా బాగుందన్న. నిజంగా రవితేజ అన్న గొప్ప మనసుకి సంక్రాంతి బరిలో తప్పుకునేందుకు ఇప్పుడు న్యాయం జరిగింది. నిజంగా సోలోగా రావడం చాలా మంచిదైంది. చాలా మంచి సినిమా. రవితేజ అన్న లుక్ చాలా ఎక్స్ట్రాడినరీ. ధమాకా తర్వాత అంత మంచి సూపర్ హిట్ మూవీ ఇది. ధమాకా తర్వాత వచ్చిన సినిమా ఎంత డేలా పెట్టో మనకు తెలుసు, కానీ సినిమా చాలా గొప్పగా ఆడుతుంది. మినిమం 150 కోట్లు అయితే లాగైతే సినిమా చాలా బాగుంది. అయితే సినిమాలో మనం చెప్పుకోవడానికి ఏముందంటే సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, ఫైట్స్ అయితే చెప్పవసరం లేదు. అది ఆ లుక్ చూస్తేనే దడపడుతుంది లోపల. ఇంకా బాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. చెప్పుకోవడానికి చాలా బాగుంది. రవితేజ గారి కష్టానికి ప్రతిఫలమే ఈ ఈగల సినిమా. చాలా అద్భుతం ఉంది. నటీనటులందరూ కూడా మన నవదీప్ కానీ హీరోయిన్ కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమా చాలా బాగుంది. 100 కోట్ల మూవీ అనుకోవచ్చు. 150 కోట్లు గ్యారంటీ రాసి పెట్టుకోగలితే 150 కోట్లు వస్తుంది. సినిమా అయితే చాలా మంది ప్రతి ఒక్కరికి నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే వచ్చే సినిమా. ఒక మంచి సూపర్ హిట్ మూవీ మన ఈగల మూవీ. థ్యాంక్ యూ. అనుపమని నలిపేశాడు రవితేజ. అన్న ఏ సినిమాలోనే అందరూ నలుపుతూనే ఉంటాడు, చెప్పవసరం లేదు. నలపడానికి అయితే ముందైతే రవితేజ అని ఉంటాడు. సో ఏదైనా కానీ ఈ సినిమాలో నలుపుడు తక్కువ, దంచడం ఎక్కువ. ఎందుకంటే ఫైట్లు మామూలుగా లేవు. అదే అన్నాను కదా, ఫైట్లు మామూలుగా లేవు. హీరోయిన్ మీద పెట్టిన దృష్టి తక్కువ, విలన్ల మీద పెట్టిన దృష్టి ఎక్కువ అండి. సినిమాకి అయితే చాలా గట్టిగా కుమ్మాడు. బట్టి ఒక్కొక్క గన్ షాట్ చూస్తుంటే మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంది. కేజీఎఫ్ రేంజ్లో ఉన్నాయి గన్ షాట్లు అయితే. అసలు కేజీఎఫ్ కూడా పనిచేయదు. ఆ స్టాండ్ పెట్టి పెద్ద మంటాడు సార్ కేజీఎఫ్లను, దానికి బావులో ఉన్నాయి. రవితేజ గారి కెరీర్లో ఒక మంచి ధమాకా తర్వాత 150 కోట్ల సినిమా మన ఈగల సినిమా. చాలా బాగుంది. ఆ టైటిల్ ఎందుకు పెట్టాడో సినిమా చూస్తే అర్థమవుతుంది మనకి. అంత అద్భుతమైన సినిమా మన ఈగల సినిమా. థ్యాంక్ యూ. ఈగల్ మూవీ అన్న ఈగల్ సినిమా ఇప్పుడు చూసిన అసలు రవితేజ అన్న అసలు మాసు ఊరా మాస్ అన్న అసలు ఏందన్నా అంటే ఆ తుపాకులో కాల్చడం ఏంది, అసలు ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, ఆ గెటప్ ఏంది, ఆ డ్యాన్స్ ఏంది, నాకైతే పిచ్చగా నచ్చింది అన్న. గన్నుని ఇలా కూడా వాడతాను రవితేజ అన్న చూపించారు. గన్నుని మాత్రం మామూలు చేయాల ఫటాఫట కాల్చుడు, ఆయన మేనరిజం, ఆయన స్టైల్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇలాంటి ఫ్రెష్ స్టోరీ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకైతే కొత్తగా అనిపించింది. సినిమా మొత్తం చూడండి, థ్రిల్లింగ్ అంటే గన్ను సీన్స్ కానీ సస్పెన్స్ సీన్స్ ఎలా అనిపించన్నా? గన్ను సీన్లు అసలు ఏ హీరో వాడలేదు బ్రో. అట్లా గన్ను సీన్స్ ఎలా వాడాలో ఏం చేయాలో లాస్ట్కు మాత్రం దేవుడు అనిపించుకున్నాడు బ్రో సినిమాలో. నాకైతే బాగా నచ్చిందన్న. అంటే కొంతమంది లాగ్ అంటున్నారు, సెకండ్ మొత్తం లాగ్ రొటీన్ అంటున్నారు. అన్న స్టోరీ స్లోగా ఉంటుంది కానీ దాంట్లో కంటెంట్ చూడండి అన్న, స్లోగా ఉంది. సినిమాని అర్థం చేసుకోండి. అన్ని స్పీడ్లో గంట సేపట్లో సినిమా ఏది ఉండదు. ఏదైనా 2 గంటలు 2 గంటలన్నర ఉంటుంది. నీకు అర్ధ గంటల సినిమా అంటే నీకు ఏం అర్థం కాదు. ఏదైనా డెప్త్ చూడండి, సినిమా చూడండి అంతే. ఓకే, ఇద్దరు హీరోయిన్స్ కదా బ్రో, ఎలా చేశారు మరి? కావ్య తప్పుడు రొమాన్స్ ఏందన్నది ఇది. అమ్మ ఆమె బిచ్చగాడి సినిమాలు ఇష్టం. ఆమె బాడీ, ఆమె బుక్స్ చెప్పదు కానీ సెక్సీగా ఉన్నదన్న. ఆమె రవితేజ అన్న మామూలు వాడుకోలే, ఇరా కొట్టేసాడు అంతేనా. అనుభవం నల్ చేశాడు రవితేజ. అనుభవంతో కొంచెం అంత రాపలేదు కానీ అనుభవం అన్నయ్య కూడా ఫస్ట్ హాఫ్లో బాగానే వాడుకుంటాడు. సెకండ్ హాఫ్లో మాత్రం కావ్య తప్పటితో ఆట ఆడుకుంటాడు అంతే. ఆటగాడే మంచి ఆటగాడే మరి రవితేజ అన్న.